వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి 540 రైతు సంఘాలు సుదీర్ఘకాలం పాటు ఎన్నో అవాంతరాలు సృష్టించబడినప్పటికీ అత్యంత ప్రశాంతంగా సంయమనంతో శాంతియుతముగా 720 మంది రైతులు ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితులని తట్టుకోలేక చనిపోయినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగించితే చివరకు యూపీ ఎన్నికలకు ముందు ఆ 3 నల్ల చట్టాలను ఉపసంహరించుతూ భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి త్వరలో ఒక కమిటీ వేసి పరిశీలించి న్యాయం చేస్తాను అని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి జరిగింది. ఆ తర్వాత మరింత చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే అసలు కనీసం ఆ మద్దతు ధరల ఊసు ప్రసక్తే లేకుండా నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చి ఎంఎస్పీని అటకెక్కించేసి అట్లాగే ఒకవేళ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ వస్తే ఆ భర్తీ చేయటానికి కావాల్సినటువంటి ధరల స్థిరీకరణ నిధి అంశం కూడా శాంతం అటకెక్కించేసేసి ధరల బీమా పథకం ఒకటి పెట్టేస్తే రైతులు దాంట్లో బీమాలో చేరితే ఇక సర్వం కూడా పరిష్కారం అయినట్టే అనేటటువంటి ధోరణితో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. అట్లాగే మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంతకాలం ఢిల్లీలో ఉద్యమం జరిగినా అంతమంది రైతులు చనిపోయినా లఖింపూర్ ఖేరీలో 4 రైతుల మీదుగా కేంద్ర మంత్రి కొడుకు జీపు నడిపి చంపిన ఒక్క మాట దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవటం. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో వ్యవసాయము రైతాంగం పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎట్లయితే వ్యవహరిస్తుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంతసేపు కూడా పారిశ్రమల అభివృద్ధి, పరిశ్రమలు పెట్టేదానికి ఇన్వెస్టర్లు రావాలి, వాళ్ళకి ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేయాలి, వాళ్ళకి కావాల్సిన సర్వ సౌకర్యాలు, సబ్సిడీలు, ఇన్సెంటివ్స్, భూమి అన్నీ వాళ్ళకి అందజేయాలి. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క మనిషిని అధికారిని తోడిచ్చేసేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆగమేఘాల మీద సమకూరేటట్టుగా చేయాలనే ఆ తాపత్రయం తప్ప అయ్యో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంటి ఎట్లా ఉందా అనేటటువంటి ఒక్క సుదీర్ఘమైన ఆలోచన కూడా చేయకపోవటం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. చాలా చక్కగా మాటలు మాత్రం చెప్తూ ఉంటాడు. తప్పనిసరిగా రైతులకి న్యాయం జరగాలి, ఏమీ ఎక్కడ లోపం జరగకూడదు అంటారే తప్ప పశ్చిమ రాష్ట్రాలు కొన్నన్నా కొంతమేరకు సహాయం చేస్తున్నాయి, మనం కూడా అట్లా ఎందుకు చేయొద్దు అనే ఆలోచన లేదు. పైపెచ్చు ఆయన అసలు సమాజంలో ప్రజలలో గ్రామీణ ప్రజలలో దాదాపు 160 మంది ప్రజలు 60% మంది ప్రజలు వ్యవసాయం మీదే భూమి కలిగి ఉండే కానీ లేకపోయినా భూమి మీద పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే దేశానికి అన్నం పెట్టి పరిశ్రమలు నడవటానికి కావాల్సినటువంటి పంటలు ఉత్పత్తి చేస్తూ ఉంటే వీళ్ళ గురించి ఏమీ గుర్తింపు లేదు. సంపద సృష్టించేదంతా కూడా పారిశ్రామికవేత్తలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటూ అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మన ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్డకి మార్కెట్ యార్డులకు తెచ్చి అమ్ముకునేటటువంటి రైతులకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం వరి ధాన్యం పండించిన రైతులకి ఒక హెక్టార్కి 20,000 రూపాయలు అంటే ఒక ఎకరానికి 8,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే అట్లాగే
బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ప్రస్తుత ఒడిషా ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కానీ క్వింటాల్కి 800 రూపాయలు అదనంగా ఎంఎస్పి మీద బోనస్ ఇస్తూ ఉంటే కేరళలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటు క్వింటాల్ 2820 రూపాయలు చేసి అంటే దాదాపు 520 రూపాయలు ఎంఎస్పి మీద అదనంగా రైతులకు చెల్లించి అక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటే, అట్లాగే జార్ఖండ్ ప్రభుత్వం 100 రూపాయలు అదనంగా ఇస్తూ ఉంటే, ఆవిడ వెస్ట్ బెంగాల్లో దీదీ గారి ప్రభుత్వం కూడా క్వింటాల్కి ఒక 20 రూపాయల, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా బాగోదు కాబట్టి కేవలం క్వింటాల్కి 20 రూపాయలు అదనంగా అక్కడ చేస్తూ ఉంటే, ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క ధాన్యమే కాదు దాదాపు ఏ పంటకి కూడా ఎంఎస్పి వచ్చినటువంటి దాఖలా లేని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా గమనంలో పెట్టుకుని డైరెక్ట్గా మీరు కొనటం కాదు, వాళ్ళు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు జరిగినటువంటి సందర్భంగా ఎంత రేటుకి అమ్మారు అనేది అక్కడ రికార్డ్ అవుతుంది. ఎంఎస్పికి దానికి ఉన్నటువంటి తేడాని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవ విషయం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో దాదాపు 50% పైన భూమి కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి బ్యాంకుల్లో సరిపడగా రుణ సదుపాయం లేకపోవటం, ప్రైవేటు వడ్డీల మీద ఆధారపడిన పరిస్థితులలో పంట వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ చేను ఆసామీకి నగదుగా కానీ వస్తువుగా కానీ ఇవ్వవలసిన బాధ్యత ఉండటం వలన వెంటనే అమ్ముకోవాలి అనే తొందరలో ఉంటాడు. దానిని అదనంగా ఉపయోగించుకొని కొనుగోలు చేసే వ్యాపారస్తులేమో ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి కొనుగోలు చేస్తానికి ట్రై చేస్తాడు. అందువలన అటువంటి పరిస్థితుల్లో రైతులను, ప్రత్యేకంగా కౌలు రైతుల్ని ఆదుకోవటానికి సన్నకారు చిన్న రైతులకి రైతు బంధు పథకాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. మార్కెట్ యార్డ్ గోడౌన్లో రైతు పండించిన పంట, ఏ పంట అయినా సరే, ఒక్క ధాన్యమైనా కాదు, ఏ పంట అయినా కానీ తెచ్చుకొని అందులో స్టోర్ చేసుకుంటే దాని విలువలో 70% మార్కెట్ యార్డు ఆ రైతుకి అడ్వాన్స్ ఇచ్చి దాదాపు 2-3 నెలల పాటు వడ్డీ కూడా ఉండదు. ఆ తర్వాత రైతు అమ్ముకున్నప్పుడు తనకి ధర నచ్చి అమ్ముకున్నప్పుడు అప్పుడు డబ్బు తను తీసుకున్న అప్పు జమ అయిపోతుంది. దీనికి మార్కెట్ యార్డ్లో కూడా నిధులు ఉపయోగించాల్సిన పని లేదు. లోకల్గా ఉండే బ్యాంకు నుంచి దీనికి ప్రత్యేకించే నబార్డ్ నుంచి రీఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది. మార్కెట్ యార్డల్లా లోకల్గా బ్యాంకులకి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ రకంగా రైతు ఒడ్డును పడటానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయవలసిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు ఎంఎస్పి ధర రాకపోవటం, కొన్ని పంటలు కొనుగోళ్ళు కూడా సరిగ్గా జరగకపోవటం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి పొగాకు పంట, ప్రత్యేకించి బర్లీ పొగాకు గత 2-3 సంవత్సరాల్లో ధరలు బాగుండటం వలన రైతులు ఆశతో ఈ సంవత్సరం కూడా బాగుంటుంది అని చెప్పి ఆ పొగాకు కంపెనీలు కూడా నమ్మబలికి వాళ్ళ మనుషులతో ప్రత్యేకించి ప్రచారం చేసి విత్తనాలు ఇచ్చి కొన్ని చోట్ల నారు ఇచ్చి ఇవాళ కొనము అనేటటువంటి పరిస్థితుల్లో చాలామంది, అందులో కూడా ఎక్కువ మంది ఈ సంవత్సరం గమనించితే అందరం కూడా మేము వెళ్ళి చూసాము, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, చిన్న వాళ్ళు బోళ్ళంత ప్రైవేటు వడ్డీలకి 2 రూపాయలు 3 రూపాయలకి వడ్డీలకి తీసుకొచ్చి సాగు చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం కొనాలి అంటుంది. 2-3 సార్లు మీటింగ్లు వేశారు. చంద్రబాబు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు వేశారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. కానీ ఫలితం ఇవాళకి కూడా ఇంకా రాని పరిస్థితి జరుగుతూ ఉంది.